దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఉదయగిరి ప్రాంతానికి సమీపంలోని అడవుల్లో తరచుగా పెద్ద పులి కనిపిస్తోందన్న సమాచారంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా గొర్రెల కాపరులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లేందుకు వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల చీపిరి పిల్లలు సేకరించేందుకు అడవికి వెళ్లిన గ్రామస్తులకు పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అడవిలోకి వెళ్లిన భార్యాభర్తలు వేర్వేరు దారుల్లో పరుగులు తీయడంతో గ్రామస్తులకు సమాచారం చేరింది. వెంటనే గ్రామస్తులు అడవిలోకి వెళ్లి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. పక్కన పోయింది ఆయన ఒక పక్క మామూలుగా వెళ్ళారు కానీ కలిసి నువ్వు ఇంటికి రా. దానికి అపోహలేం పెట్టుకోమాకండి. ఈ రోజు ఆమె మీద వెళ్ళిపోయింది కనపట్టలేదని మా వాళ్ళు గందరగోళం చేశారు. అడిగి వెళ్ళకూడదమ్మా. జాగ్రత్త మన జాగ్రత్తలో మనం ఉండడం, వాటి ప్లేసుల్లోకి మనం వెళ్తున్నాం కదా, మన జాగ్రత్తగా ఉండడమే. ఒంటరిగా అయితే అలా మాకండి, గుంపులుగా వెళ్ళంటే ఎవరు దొరకదు. ఈ రోజు మామూలుగా వెళ్ళారు కానీ కలిసి నువ్వు ఇంటికి రాలేదని భయపడ్డాడు. ఆయనకి కానొచ్చిందా? సరే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మొత్తం తిరిగి సార్. ఉదయాన్నే మా అమ్మ మా నాన్న ఇద్దరు చిగురు పుల్ల కోసం అడవికి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి పెద్ద పులి కనబడటంతో వాళ్ళ భయాందోళనకు గురైపోయేసి ఎక్కడో అక్కడ పరిగెత్తున్నారు. మా నాన్న వచ్చేసి ఏంటంటే ఫోన్ చేసి మాకు ఇట్లా చెప్పడం జరిగింది, ఇట్లా పెద్ద పులి కనిపించిందని. మా అమ్మ సపరేట్గా పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మా అమ్మకి ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా ఇట్లా ఫోన్ చేసి ఇట్లా సంగతి అయ్యేసరికి మా నాన్న సపరేట్గా వెళ్ళడం జరిగింది. ఇంకా మా నాన్న వచ్చేసి ఏంటంటే ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి సంగతి చెప్పాడు. నేను ఊళ్ళో అందరం కలిసి అడిగి వెళ్ళేసి మా అమ్మని క్షేమంగా మా నాన్న క్షేమంగా తీసుకొని వచ్చాను. అక్కడ వచ్చేసి గత వారం ముందు కూడా ఏంటంటే ఒక గుర్తిని చంపేసి అక్కడ తినడం కూడా జరిగింది. అక్కడ ఆనవాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇది అడవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మా నాన్న తీసుకొచ్చి ఫారెస్ట్కి వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఎస్ఐ గారు కూడా వచ్చేసి ఆలక్ష్మి గారు వచ్చేసి ఏంటంటే కొంచెం విచారించేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఏం చేశారు అక్కడికి వెళ్ళి? ఎందుకు వెళ్ళారు? ఏం జరిగింది అక్కడ? నాకు అసలు ఏం తెలియదు. అంటే అంతే కనపడుతుందని ఫోన్ చేయడం.